వెల్కమ్ బ్యాక్ టు అబ్బు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా మమ్మీ వచ్చేసి ఏం బజ్జీలు మమ్మీ మొక్కజొన్న బజ్జీలు అయితే చేస్తుందంట. చేయమని చెప్పినాం, చేయిస్తా అని కదా చేయమని చెప్తే మేము స్పెషల్గా ఇంతకుముందు అయితే వర్షం పడ్డది, అందుకోసం కొంచెం స్పెషల్ ఏమైనా తిందామనేసి హాలిడే, అందుకోసం స్పెషల్ అయితే ఎట్లా ప్రిపేర్ చేస్తామో మీకు చూపిస్తాం. ఓకే, సో గాయస్ మా అమ్మ వచ్చేసి ఇప్పుడు అన్నీ చేస్తుంది. దీన్ని ఏమంటారు మమ్మీ? కంకులు అంటారు, మొక్కజొన్నలు అంటారు. నువ్వేం తీస్తున్నావు? కంకి పొట్టు. కంకి పొట్టు అంట. అబ్బు సుతం తీస్తుండు. అంటే నీకు ఇప్పటిదాకా తెలియదు నాకు, తెలియదు. ఒకటైంది అబ్బుది అత్త. మా తమ్ముడు టీవీ చూస్తుండు గాయస్. మా అమ్మ తీస్తుంది గాయస్. మన వీడియోస్ అయితే చూస్తుర్రు. సో గాయస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇది ఒక్కటే ఉంది ఇంకా. మా తమ్ముడేమో ఒకటైతే పార్సల్ వచ్చింది, అది తీసుకున్నాడు. అది వీడియో వస్తుంది చూడండి, అదేంటిదో పార్సల్ ఏంటిదో వీడియో తీసి షార్ట్లో పెట్టు. సరే, నేనైతే హోంవర్క్ రాసుకుంటున్నా, అందుకే నేను చేయట్లేదు. మా మమ్మీ ఒక్కతే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తుందో చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. మా మమ్మీ చూడండి గాయస్ అలిగింది, ఇప్పుడేమో నవ్వుతుండే వీడియో పెట్టేసరికే. సో గాయస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. మీరు జార్లో అయితే వేస్తున్నాం మక్కగారెలు స్వీట్ వేస్తున్నా ఫస్ట్. అబ్బు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మమ్మీ నీకు? అయ్యా అయితే ఇప్పుడైతే వేస్తున్నాం. ఇంకేమైనా చాలా మమ్మీ షుగర్ చాలా మమ్మీ ఇంకా ఇంకా అక్కడక్కడ వేయాలి. ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ షుగర్ వేస్తుంది. షుగర్ వేస్తుంది మా మమ్మీ. అయితే ఇది వచ్చేసి స్వీట్ వచ్చేసి ఏంటి మమ్మీ? ఇలాచీ వేస్తుంది. ఇప్పుడు మూత పెట్టాలి. క్యాప్ పెట్టేసేయండి. నెక్స్ట్ మిక్సీలో పెట్టాలి. ఆ స్విచ్ అందే. సో గైస్ అయిపోయినాక అయితే స్టార్ట్ చేస్తా. వచ్చేసి మా మమ్మీ మిక్సీ పట్టింది అయితే వేస్తుంది. మొక్కజొన్న అయితే మిక్సీ పట్టేసినాం. వాటర్ వేయకండి, డైరెక్ట్ మిక్సీ పట్టేయండి. షుగర్ వేయండి, ఇంకా ఇలాచి మొక్కజొన్న మిక్సీ చేసేయండి. ఎట్లా అనిపిస్తుంది మమ్మీ? ఏం ఓకే అయిపోయిందా మమ్మీ? దాంట్లో ఇవైతే స్వీట్ అన్నమాట. మొక్కజొన్న అయితే మా మమ్మీ వేస్తుంది హాట్ బజ్జీస్. నెక్స్ట్ ఏం? వెల్లిపాయలు జీలకర్ర. నెక్స్ట్ కరివేపాకు. మా సైడ్ కళ్యామాకు అంటాం. నెక్స్ట్ ఏం వేస్తాం? పచ్చిమిర్చి వేస్తాం. కొత్తిమీర పచ్చిమిర్చి రెండు. స్టార్ట్. పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ కొత్తిమీర. అబ్బు అయితే అన్నీ చూస్తుండు. నెక్స్ట్ మా తమ్ముడే తయారు చేస్తాడు. ఏం తయారు చేయాలి? బజ్జీలు. మిక్సీ పట్టుడా? మిక్సీ అంటే మా మమ్మీకి భయము, అందుకని నేనే పడతా. నీతో పడతా.
వీరిద్దరు పడుతుంది నాకు హెల్పింగ్ నేచర్ బాగుంటాయి వీరిద్దరి దగ్గర. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? సాల్ట్. సాల్టా? అర్ధ కిలో సాల్ట్ వేస్తారా? నోట్లో పెట్టుకుంటారా అసలు ఎవరైనా? అర్ధ కిలో సాల్ట్ వేసినాక ఇదన్నమాట. ఇది వేసిన నెక్స్ట్ మిక్సీ పెట్టాలి. మిక్సీ అయిపోయాక చూపిస్తా. సో గైస్ మిక్సీ పట్టుడు అయితే అయిపోయింది. చూపి అబ్బు మెల్ల ఘాటు ఉంటుంది, మొత్తం ఘాటు. వాటర్ ఎవరు వేసుకోకండి గైస్, మేమైతే వేయలే. వేయద్దు, వేస్తే మొత్తం వాటర్ పడుతుంది. చూడండి గైస్ ఎంత మంచిగా ఉన్నదో. ఇది వచ్చేసి కారంది, హాట్ స్వీట్ చూపిస్తా. ఇది వచ్చేసి స్వీట్ బజ్జీలు, ఇది కారం బజ్జీలు ఇవి. ఫుల్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కడాయిలో ప్యాన్లో. మీ దిక్కు ఏమంటారు గాయస్? మా దిక్కు అయితే కడాయి అంటాం. ఓకే గాయస్, మీ సైడ్ అయితే కడాయిని ఏమంటారో కామెంట్ చేయండి గాయస్. నూనె వచ్చేసి వేడి అవుతుంది గాయస్. బజ్జీలు వేస్తావా ఇప్పుడు? స్టార్ట్ చేస్తావా? కొంచెం వేడైనా స్వీట్ ఫస్ట్. వేడి అయిందా కాలేదు హాట్ చేసేద్దాం. హాట్ కొంచెం ఉన్నాయి కదా, ఫస్ట్ హాట్ చేసేద్దాం. వేడి అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకే అవుతుంది. కాలేక అంటే ఇట్లా తీసుకుంటారా? ఇట్లా కూడా చూడాలి. ఇప్పుడు వచ్చేసి నూనె అయితే వేడి అయిపోయినా ఇట్లా తెలిసింది మా మమ్మీకి. బజ్జీలు వేస్తుంది. ఫస్ట్ అయితే హాట్ వేస్తుంది మా మమ్మీ. ఎట్లా తీసుకుంటావు చూపి మమ్మీ. ఇట్లానే ఇట్లా అంతే, సింపుల్. చాలా సింపుల్ ఉంది గాయస్, మీరు ట్రై చేసుకోండి ఇంట్లో. ఎప్పుడైనా వర్షాలు పడుతుంటే తింటుంటే బాగుంటుంది. అవును గాయస్, ఇట్లా మంచిగా వస్తున్నాయి గాయస్. ఇట్లా బుగ్గలు వస్తున్నాయి. బుగ్గలే వస్తాయి బట్ అది ఏవి వేసినా కూడా. ఎంత సింపుల్గా వేస్తుంది కాబట్టి, బట్ మనం చేస్తేమో ఒక్కసారిగా రాదు. సో గాయస్ ఇట్లా రావాలి. సింహాల మమ్మీ మళ్ళీ చెప్పు స్లిమ్లో పెట్టాలి. స్లిమ్లో అట్ట పెట్టండి. సార్ ఏంటి సార్ అది? ఏదో గాయస్ కొంచెం తక్కువ అయితే చేసుకోండి గ్యాస్ని. ఇప్పుడు వచ్చేసి ఇట్లా కలుపుకోవాలి గైస్. కలుపుకోవాలి కదా, తిప్పుకోవాలి గైస్. టేస్ట్ మస్తు ఉంటాయి. అవును గైస్, నాకు ఇష్టం ఇవి. మీకు వర్షాకాలంలో ఏం తినబుద్ధి అయితే కామెంట్ చేయండి పక్కా. ఇట్లా రావాలి గైస్. ఇలా తిప్పుకోండి. పెట్టండి. అవును, మంట తక్కువ పెట్టండి, లేకపోతే బొగ్గు అయిపోతుంది. తిప్పు మమ్మీ. వచ్చేది మొత్తం బ్లాక్ అవుతుంది. ఇలా వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇలా వచ్చేదాకా తీసేయాలా మమ్మీ? బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా వెయిట్ చేయండి, తర్వాత తీసేయండి. తీసేయా మమ్మీ? ఆయిల్ ఫుడ్ అవుతుంది మళ్ళీ. అంటే ఆయిల్ పోవాలా? ఆయిల్ కొంచెం పోవాలి. సరే. మా ఫస్ట్ బోనియా మా ఫస్ట్ చేసిన బజ్జీలు అన్నమాట ఇవి. మళ్ళీ వేస్తుంది మా మమ్మీ. ఇవి హాటీయే. నేను నెక్స్ట్ స్వీట్ చూపిస్తా. స్వీట్ ఏముంది బట్ ఇదిగో స్వీట్ కూడా అంతే, ఇట్లనే వేసాలి అని చూపెడదాం. సరే, ఎందుకైనా మంచిది, వాళ్ళ సుత రావాలి కదా. ప్రతి ఒక్కరు ట్రై చేయండి గైస్, పక్కా టేస్టీ మస్తు ఉంటుంది. ఇదేమో స్వీట్, ఇదేమో హాట్ ఏమో గ్రీన్ కలర్ ఉంది, స్వీట్ ఏమో ఎల్లో ఉంది గైస్. సో గైస్ సెకండ్ టైం అయింది.
నెక్స్ట్ మొత్తం అయిపోయాక చూపిస్తా. హాట్ అయితే అయిపోయాయి గాయస్. నెక్స్ట్ స్వీట్ వేసే మమ్మీ. స్వీట్ ఈజీనా? స్వీట్ కూడా ఇంత వేసాడు అంతే, ఏం లేదు. స్వీట్ అవి స్వీట్ అంటే హాట్ అన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయాయి. మంచి వాసన వస్తుంది గైస్, గుబ్బ గుబ్బలు ఆడుతున్నాయి. ఇవి వచ్చేసి హాట్ మొత్తం నిండిపోయాయి. స్వీట్ అయితే మంచి వాసన వస్తుంది. గాయస్ స్వీట్ బజ్జీలు అన్నమాట ఇవి. నాకు హాట్ కన్నా స్వీటే ఇష్టం. ఈ స్వీట్, ఇవి హాట్. కాదు హాట్ కన్నా నాకు స్వీట్ అంత ఇష్టం. మళ్ళీ వేస్తుంది మా మమ్మీ. కొంచెం కొంచెం తీసుకొని వేస్తుంది. ఎంత ఈజీగా ఉంది గైస్ ఇది. మీ ఇంట్లో ట్రై చేసుకోండి. వర్షం పడేటప్పుడు, రైనీ సీజన్లో. ఇవి అయిపోవడానికి వచ్చినాయి కదా, ఇది లాస్ట్ సారి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం. ఈ స్వీట్ హాట్ టేస్ట్ చూడండి బేట. నేనా మమ్మీ? ఒక్క నిమిషం ఆగు. ఇది హాట్. సూపర్, మంచిగా ఉన్నాయి. ఇప్పుడే స్వీట్ తింటున్నా. ఎట్లుంది బేట? సూపర్ మమ్మీ. అబ్బో మీ టేస్ట్ చేసుకో. అబ్బో ఇద్దా. ఇవి ఎట్లున్నాయి చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. వీడియోస్ బా హాట్ ఒకటి స్వీట్. బట్ కొంచెం వేడిగా ఉంది. ఇవి హాట్. స్వీట్. సో గాయ్స్ ఈ టేస్ట్ అయితే బాగుంది, నిజం చెప్తున్నాం. ఎట్లుంది అబ్బు స్వీట్? స్వీట్ సూపర్. నాకు అది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే బయట వర్షం అయితే పడుతుంది కాబట్టి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అందుకోసం ఈ వెదర్లో తింటే మస్తు అనిపిస్తుంది. మమ్మీ తినవా? తింటా. తిను మరి, టేస్ట్ చేయి. అమ్మ ఎట్లుంది చెప్పు. స్వీట్ ఇది మంచిగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ బజ్జీలు చేసుకోండి. ఈ హాట్ స్వీట్ ఎంత మంచిగా ఉన్నాయంటే చాలా టేస్టీగా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక ఎట్లుందో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.